శ్రీ విష్ణు గారు ఓకేనా? రెడీయా? విష్ణు గారు రెడీ శ్రీ విష్ణు గారు క్వశ్చన్ అడిగే ముందు క్వశ్చన్ అడిగే ముందు శ్రావంత్ గారికి వచ్చాను విషయం చెప్దాం అనుకుంటున్నా. క్వశ్చన్ అడిగే ముందు శ్రావంత్ గారికి ఒక విషయం చెప్దాం అనుకుంటున్నా. చెప్పండి. ఆవిడ అందరినీ మూఢనమ్మకాలు అంటున్నారు. సార్ విశ్వాసం వేరు, మూఢనమ్మకం వేరు, నమ్మకం వేరు. అవునండి. సో మీరు మూఢనమ్మకం అనే పదం ఇలాంటి దగ్గర వాడకండి దయచేసి. సార్ వాస్తులు మూఢనమ్మకం కాదండి. మూఢనమ్మకాల గురించి కాదు సార్, వాస్తు చూసాం మేము. అందరినీ అడిగారు మూఢనమ్మకం ఉందా, నార్మల్ గా సూపర్ స్టిషన్స్ నమ్ముతారా అన్నది, ఇలాంటివన్నీ నమ్ముతారా? విశ్వాసం వేరు. శ్రవంతి గారు, మూర్తి గారు చెప్దాం అనుకుంటున్న పాయింట్ ఏంటంటే చెప్పండి, మీరు మూఢనమ్మకాలని నమ్ముతారా అని అడుగుతున్నారు. అవును, మూఢనమ్మకాలు కాదు నమ్మేవి. మీరు జాతకాలు నమ్ముతారా, వాస్తు నమ్ముతారా, లేకపోతే అన్ని కవర్ చేశాను సార్. జాతకాలు, వాస్తులు, పదం వాడకూడదు. ఓకే 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 ఓకే. శ్రీ విష్ణు గారు సార్, కంగ్రాచులేషన్స్ ఫస్ట్. థ్యాంక్ యూ. అంటే చాలా అరుదైన కలయిక మీరు ఇప్పుడు ఈ సంవత్సరం. అవును, వరుసగా మీ అన్ని ఈవెంట్స్ వన్ బై వన్ వెళ్తున్నాయి. మీరు బేసిక్గా ఈ జాతకాలు అవి నమ్ముతారండి? అంటే బాగున్నప్పుడు మనం పట్టించుకోం, అవి బాగున్నప్పుడు ఏదైనా దెబ్బ అయినప్పుడు ఏంట్రా అన్నప్పుడు మేనమేషాలు లెక్కెట్టారంటారు కదా, ఎవరో ఒకరు పక్కన చెప్తారు కదా, అప్పుడు అందరిలాగే మీరు కూడా. ఇప్పుడు ఏంటి మీ స్టార్స్ అవన్నీ బాగున్నాయా? ఎందుకంటే ఒకరోజు ఒక సినిమా, పక్కనే ఒక సినిమా, తర్వాత ఇప్పుడు ఈ సంవత్సరమే మీ బర్త్డే కనిపించట్లేదు. అంటే ఒకే రోజు అయితే రావండి 100% అది. సో అది అఫీషియల్గా రేపు అనౌన్స్ చేస్తా. ఒకరోజు అయితే రావు. ఆ పెను ప్రమాదం అయితే తప్పింది, అందుకే కొంచెం అదే టైం బాగున్నట్టేనంటారు. అంతే కదండి మరి. అంటే ఈవెన్ 1 or 2-3 days గ్యాప్ లో పడినా అవునవును ఒక సినిమా ట్రాఫిక్ కింద లెక్క. అవును. ఇప్పుడు మీ స్టార్స్ పడదు, ఒక వీక్ లో అయితే రావు, ఒక వీక్ లో రావు. కాకపోతే డైరెక్టర్ గారు మీరు విష్ణు విన్యాసం అని సినిమా పెట్టి అక్క బొక్క అని ఆ మాటలు అవన్నీ కూడా అవి అసలు వాట్ కల్చర్ ఇట్ ఈస్ అండి. నార్మల్గా విష్ణు విన్యాసం అన్న మాట చాలా పవిత్రమైన మాట. డైలాగ్ ఓపెనింగే అమ్మాయి ఏమో మందు తాకి, అంటే అంత మంచి కుర్రాడు, అంత మంచి పేరుతో ఉన్న బుద్ధిమంతుడైన కుర్రాడుతో కూడా నోట్లోంచి అలాంటి మాటలు తెప్పించిందంటే ఎంత పెద్ద శివంగో మీరు థియేటర్లో చూసి సాటిస్ఫై అవుతారు అంటారు కూడా. ఓకే, అయితే ఒక్క మాట అండి డైరెక్టర్ గారికి, పక్క పడతాయి అట్లీస్ట్ 1 week గ్యాప్ అనే పెట్టుకుంటారేమో నాకు తెలియదు, మరి వాళ్ళ తాలూకా షెడ్యూల్ ఏంటో. మీరు హౌ కాన్ఫిడెంట్ ఆర్ యూ అండి ఈ సినిమా మీద? నేను చాలా కాన్ఫిడెంట్గా ఉన్నాను సార్. అంటే సూపర్ డూపర్ హిట్. నేను కాన్ఫిడెంట్గా ఉన్నాను. నా ఫిలిం అయితే డెఫినెట్లీ గుడ్ రిపోర్ట్స్ని డెలివరీ చేసేదని నమ్ముతున్నాను నేను. గుడ్ రిపోర్ట్స్ డెలివరీ చేస్తే ఈ రోజుల్లో సరిపోతుంది సార్. బ్లాక్ బస్టర్ రిపోర్ట్ రావాలి కదా. ఆ రిపోర్ట్స్ డెఫినెట్లీ వస్తాయి సార్. బ్లాక్ బస్టర్ అవుతుంది. ఫ్యాంటాస్టిక్, కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ సార్. ఆల్ ది వెరీ బెస్ట్. థ్యాంక్ యూ సార్. విష్ణు గారు, ఇక్కడ నాగేంద్ర గారు అడిగిన క్వశ్చన్ కంటిన్యూషన్. అంత ప్లెజెంట్ టైటిల్ పెట్టుకొని ఏ పోస్టర్ మీద కూడా తెలుగు అక్షరం లేకుండా చేశారేంటి, ఎందుకలా? మొత్తం తెలుగే పెట్టమని మొన్నే చెప్పాం, మళ్ళీ వచ్చినాయండి. అంటే మొన్న మేము రిలీజ్ చేసినప్పుడు కూడా ఇంగ్లీష్ ఉందంటే తెలుగు పెట్టిన మరి మేబీ ఎందుకు మిస్ అయిందో, ఈ హడావిడిలో మిస్ చేసినట్టున్నారు. తెలుగు టైటిల్ ఇంకా చాలా బ్యూటిఫుల్గా ఉంది. అది చూసే నేను అది పెట్టండి రా అని అన్నాను, అదే పెట్టండి అన్నాను, మరి సంహవ్ మిస్ అయ్యాం. ఓకే, ప్రొడ్యూసర్ గారు, సో మీరు మీ ఫాదరు రాజమండ్రి ప్రశాంతంగా ఉన్న జీవితంలోంచి ఇక్కడికి వచ్చి అల్లుడు అదుర్సంటూ కొంత పోగొట్టుకున్నారు, అరోంహరా అని మరికొంచెం పోగొట్టుకున్నారు. ఎంత పోగొట్టుకుని ఉంటారు సార్ ఆ 2 సినిమాలకి? సార్ గట్టిగానే పోగొట్టుకున్నాం, కానీ విష్ణు విన్యాసం అంతా అదంతా ఇచ్చేస్తే మేము కూడా అదే కోరుకుంటున్నాం, మొత్తం అంతా వెనక్కి వచ్చేయాలి మళ్ళీని అని చెప్పేసి. అవును సార్. కానీ అసలు ఎంత పోగొట్టుకున్నారు సార్ అల్లుడు అదర్స్లో? సార్ ఎంత పోగొట్టుకున్నా దీని మీద అయితే అంతా కవర్ అయిపోద్ది. మళ్ళీ నెక్స్ట్ ఫిలింతో మళ్ళీ మీ ముందుగా వస్తాను. ఓకే సార్. అయితే సార్ శ్రీ విష్ణు గారు, అయితే ఈ వారం మీది ఒక సినిమా వస్తుందండి? ఒకటే 100% మొత్తానికి సాల్వ్ చేశారు. అయ్యిందండి. అది 2వ సినిమా ఎప్పుడు వస్తుంది సార్? అది రేపు అఫీషియల్గా ఆ టీం అనౌన్స్ చేస్తుందండి. విష్ణు గారు సార్, ఇక్కడ సార్ విష్ణు విన్యాసం టైటిల్ పెట్టారు కదా, సెన్సార్లో ఒప్పుకుంటారా? మళ్ళీ ఈ మధ్య అయిపోయిందండి, సెన్సార్ అయిపోయింది. ఏం అబ్జెక్షన్ ఏం చెప్పలేదుగా? దాటేసాం. విష్ణు గారు సార్, మీ సినిమా అంటేనే సెటర్లు పడిపోతుంటాయి. ఇండస్ట్రీలో
ఈ వాస్తు గురించి నమ్మిన వాళ్ళు, జ్యోతిష్యం నమ్మిన వాళ్ళు, జాతకాలు నమ్మిన వాళ్ళు చాలామంది ఉంటారు. అవునండి, అవును. వాళ్ళ మీద కూడా ఏమైనా సెటర్ వేసే ప్రయత్నం ఏమైనా చేశారు? లేదు లేదు, అంటే ఈ క్యారెక్టర్ వచ్చి విపరీతంగా వాస్తు పిచ్చోడు, నమ్మకాలు ఇవన్నీ బాగా ఎక్కువ అనమాట. సో నమ్మని వాళ్ళ మీద సెటైర్లు ఉంటాయి కానీ నమ్మిన వాళ్ళ మీద సెటైర్లు ఉండవు. సింగిల్లో మీరు కొద్దిగా సార్ అదే మంచు విష్ణు అవును మన శివయ్య అనేసి వేస్తే కొద్దిగా అది అప్పుడు కాంట్రవర్సీ అయింది కదా. అవును, అవును. ఇందులో నీ అక్క అంటున్నారు, రేపు పొద్దున మరి ఎవరన్నా మళ్ళీ కాంట్రవర్సీ క్రియేట్ చేయరా? అక్కే అన్నాం కదండి. నీ అక్క అన్నారు. వదిన్నే కదా అన్నది. శ్రీ విష్ణు గారు హియర్. సార్ నార్మల్గా సినిమా యాక్టర్స్ అందరికీ ట్రోలర్స్ అంటే భయం, కానీ ఆ ట్రోలర్స్నే మీరు వెరైటీగా తిడుతూ మీరు భయపెడతారు. కొత్త ఇవన్నీ పెట్టారు. సో థింగ్ ఏంటంటే ఫ్రైడ్ రైస్ తెచ్చాను తిందు స్వీటీ అని ఉంటుంది కదా. యా. సో క్లాప్స్ ఎందుకు అని ఒకటి ఉంది కదా. అవునవును. అది సోషల్ మీడియాలో విపరీతంగా స్పెక్యులేట్ అయిపోయింది. అవును, అవును. దానికి ఈ సినిమాకి ఏమైనా ఇంటర్లింక్ ఉంటుందా లేదంటే సరదాగా పెట్టారా? ఉంటుందండి. అంటే యంగ్ బ్యాచ్, ఇప్పుడు మీరు కనెక్ట్ అయ్యారు కదా, యంగ్, మీరు చాలా యంగ్గా ఉన్నారు. సో పెద్దవాళ్ళని నేను మంచి కథతో ఏదోలాగా సినిమాకి రప్పించగలుగుతా, ట్రైలర్ టీజర్తో. మీలాంటి కుర్రాళ్ళని రప్పించాలంటే కొంచెం రెగ్యులర్గా. అంటే ఫ్లాష్ మ్యాన్ మీరేనా? ఫ్లాష్ మ్యాన్ వారస్ అండి మీలాగా నేను కూడా. సో ఐ హోప్ అండ్ ఐ విష్ ఇది పెద్ద బ్లాక్ బస్టర్ అవ్వాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ అండి. నయన్ సారిక గారు, హలో. మీరు యాక్ట్ చేసిన సినిమాలన్నీ మంచి సక్సెస్ అవుతున్నాయి, ఎక్కువ యూత్ ఆడియన్స్ని గ్రాప్ చేస్తున్నారు. సో ఈ సినిమాలో ఎలా ఉండబోతుంది అండ్ ఫీమేల్ డామినెన్స్ ఎక్కువ కనిపిస్తుంది ఇందులో, సినిమా వరకు ఎలాంటి ఎక్స్పీరియన్స్ ఇవ్వగలుగుతుంది? Yes, so this is, for me, I think it is once in a lifetime kind of character, and thanks to Maruti Garu, adi ichinanduku, and he believed in me, and I hope I have done justice, Maruti Garu. Yeah. So yeah, audience ante ఇది కా అండ్ ఐ నుంచి చాలా డిఫరెంట్గా ఉంది అండ్ డెఫినెట్లీ ఫీమేల్ ఓరియంటెడ్ ఉంటుంది, కానీ ఇంకా చాలా ఉంటుంది. శ్రీ విష్ణు గారు, రతన్ గారు, మీరు మామూలుగా అసలు కామెడీ అనగానే ఇంకా కింగ్ ఆఫ్ ఎంటర్టైన్మెంట్ పెట్టుకున్నారు కాబట్టి కామెడీ అదరగొట్టేస్తారు. బట్ మీరు వస్తాను ఇంకొక సినిమా వచ్చేసి అది కొంచెం థ్రిల్లర్ జోనర్ కదా. థ్రిల్లర్ అండి. సో ఫస్ట్ ఇదే అదా ఉంటుందా? ఇదే ఉంటుందండి. ఫస్ట్ నవ్వించి తర్వాత థ్రిల్ చేద్దామని. శ్రీ విష్ణు గారు సార్, ట్రైలర్ స్టార్టింగ్లో ఓట్కా వేడి చేస్తుంది అంటున్నారు, అదే సందేశం ఇస్తున్నారా లేకపోతే ఏంటి, వార్న్ చేస్తున్నారా? ఓట్కా వేడి చేయడం అనేది ఏంటి? మందు అనేది ఏదన్నా వేడేనండి ఒంటికి. అది ఏమన్నా ఇప్పుడు మందు యాంటీబయాటిక్ వేడి చేస్తుంది, కొంచెం కాఫ్ సిరప్ వేడి చేస్తుంది, అన్ని మందులు వేడే. ఓకే, వేడి చేస్తానే ఇంటిచ్చారు. హింట్. రతన్ గారు, సార్ మీ లక్కీ నెంబర్ ఏంటి సార్? లక్కీ నెంబర్ అని చూపించారు కదా, దీంట్లో 3 నెంబర్లు చెప్పారు కదా, మీకు లక్కీ నెంబర్ ఏం లేదా లైఫ్లో? లక్కీ నెంబర్ తెలీదు, 26 ఈ ఇయర్ అనుకుంటున్నాను. సో చూద్దాం. రతన్ గారు, సార్ రతన్ గారు, మీ మ్యూజిక్కి చాలామంది ఫ్యాన్ బేస్ ఉంది, చాలా మీ పాటలు అంటే చాలా ఇష్టపడతారు చాలామంది, మీ వర్క్ కూడా చాలా డిఫరెంట్గా ఉంటుంది. ఇండస్ట్రీ అవతల మాట్లాడుకుంటే మీరు చాలా లేట్ చేస్తారు సినిమాకి మ్యూజిక్ ఇచ్చే విషయంలో. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఇచ్చే విషయంలో మాత్రం ప్రొడ్యూసర్ని, డైరెక్టర్ని నానా రకాలుగా హింసిస్తారని చెప్పేసి మీ మీద ఒక టాక్ ఉంది. దానికి మీరు ఎలా జస్టిఫై చేసుకుంటారండి? అడగండి. మీరు చెప్పండి సార్, తర్వాత ఆయన. యాక్చువల్లీ అది అలా లేదండి. నేను ఒక మూవీ స్టార్ట్ చేసి ఆ మూవీ ఎండ్ వరకు నేను దాంతోనే ఉంటాను. ఆ మూవీ ఎన్నిసేపు పోతుంది, ఎన్ని ఇయర్స్ పోతుంది అన్నది నా చేతిలో లేదండి, వాళ్ళతో తోడు ఉంటున్నా అంతే. ఇది నా డిలే గురించి బయట వస్తుంది. మూవీలో ముందు పిందు మాట్లాడతారండి, యాక్చువల్లీ అదిలో నమ్మకండి, అది ప్రమోషనే. యాక్చువల్లీ ఒక సాంగ్ చేయడానికి 1 వీక్ పైన పోతే ఒక మ్యూజిక్ డైరెక్టరే కాదండి, నేను 1 వీక్ పైన తీసుకోను ఏ మూవీకు. ఈ మూవీలో కూడా ఒక మెలడీ సాంగ్ అక్సెప్ట్ చేస్తారా లేదని భయంతోనే ఇచ్చాను. ఎందుకంటే మెలడీస్ ఇప్పుడు చాలా తక్కువ వస్తుందండి. అలా ఇచ్చినప్పుడు మారుతి గారు చేసినది ఒక 45 మినిట్స్లో ఒక సాంగ్ చేశాము. చేసి ఇది నచ్చుతుందా అన్నట్టు అడిగినప్పుడు ఇదే మన సాంగ్ అని చెప్పారు. దాని గురించి నా దగ్గర ఒక అట్లీస్ట్ ఒక 20 మినిట్స్ మాట్లాడారు. ఒక సాంగ్ బాగా ఉంది అని విష్ణు గారు
మూవీకి వెనకాల ఎంతసేపు వాళ్ళు ఒకరొకరు తీసుకుంటున్నారు అనేది వాళ్ళకి మాత్రమే తెలుసు. బయట రూమర్స్ కూడా వస్తుంది, మనం అది పట్టించుకోకూడదు. ఎందుకంటే ఏదైనా సార్ హేమంత్ సార్ మీద కూడా వచ్చింది, నా మీద వస్తుంది, మీ మీద వస్తుంది, మీరు మ్యూజిక్ డైరెక్టర్ అవ్వండి, మీ మీద వస్తుంది. విష్ణు గారు వన్ థింగ్ అబౌట్ దిస్, ఈ మూవీ కోసం వెనకాల మూవీ బాగా రావాలని కష్టపడిన మొదటి వ్యక్తి విష్ణు గారే. నేను చూస్తున్నా, బ్యాక్ నుంచి చూస్తున్నా ఎంత ప్రయత్నం చేస్తున్నారు ఒక టీజర్కి, ఒక ట్రైలర్కి. మారుతి గారు అంత ఎఫర్ట్ పెడుతున్నారంటే అంత ఐడియాస్ అతను ఇస్తున్నారు. నేను అతన్ని సాఫ్ట్గా చూసి నేను కొంచెం డిఫరెంట్గా మాట్లాడుతున్నానని తప్పుగా అనుకోండి. నేను నిజాయితీ హానెస్ట్గా మనసు నుంచి మాట్లాడతాను. హీరో సార్ అలా లేదు, నాకు విష్ణు గారు యాజ్ అ టెక్నీషియన్ ఈజ్ అ వెరీ గ్రేట్ గై. నేను చూశాను ముందు ఎలా విష్ణు గారు స్టార్ట్ చేశారు, ఇప్పుడు ఎలా వైబ్ అయిపోయారు అని. సో నాకు మనసులో ఉన్నది సటైర్ మొత్తం అతను చేస్తున్నారు. సో మెనీ గుడ్ పీపుల్ ఇదిలో వర్క్ చేస్తున్నారు. మారుతి గారు, ప్రొడ్యూసర్స్. అక్సెప్టెన్స్ ఉన్నప్పుడు బయట రికగ్నిషన్ వస్తుంది సార్, అక్సెప్టెన్స్ లేనప్పుడు గాసిప్లు వస్తాయి. మన వర్క్ అక్సెప్టెన్స్ ఉంటే గాసిప్లు వస్తుంది. సో థ్యాంక్ యూ విష్ణు గారు, పర్సనలీ థ్యాంక్ యూ సో మచ్ సార్. ఒక మ్యూజిక్ డైరెక్టర్ ఫోన్ చేసి సాంగ్ బాగుంది అని మాట్లాడడానికి ఒక పెద్ద మనసు కావాలి. ఏదో ఒక సాంగ్ వచ్చింది బాగుంది, జస్ట్ మొగం ముఖార్థం చెప్పలేదు, మనస్ఫూర్తిగా చెప్పారు. థ్యాంక్ యూ విష్ణు గారు, యువర్ ఎ రియల్ హీరో. విష్ణు గారు సార్, ఆయన రియల్ హీరో అంటున్నారు, మీరు హీరో మెటీరియల్ అంటే కోపం వచ్చింది మీకు. అంటే మీ ప్రతి సినిమాలోనే ఇందాక అంటున్నట్టు ఈ మీమ్స్ కానీ లేకపోతే ఇన్స్టాగ్రామ్లో వచ్చే ట్రోల్స్ కానీ చాలా ఎక్కువ యూజ్ చేస్తున్నారు, సక్సెస్ అవుతున్నాయి కూడా, ఆడియన్స్తో రెజొనేట్ అవుతున్నాయి. ఏదన్నా ఒక టీంలో ఒక సినిమాలో అలా జరిగిందంటే ఆ టీంలో ఎవరో ఉన్నారని అర్థం. బట్ కంటిన్యూస్గా మీ సినిమాల్లో జరుగుతున్నాయి. మీరేనా సీక్రెట్ ఇన్స్టాగ్రామర్? అలా ఇంక కాదండి, అంటే బేసిక్గా నేను చేసి అన్నీ కూడా ఇప్పుడు ఇలా కుర్రాళ్ళ నుంచి వచ్చిన క్యారెక్టర్లే కాబట్టి ఎక్కువ రిలేట్ అవడానికి ఈజీ అవుతుంది. కాబట్టి ఆ కనెక్ట్ అయ్యే వరకు కూడా సరైన టైమింగ్లో వాడుతున్నామండి, అవి వర్క్ అవుతున్నాయి. అంటే ఇదంతా ఈ మెటీరియల్ గ్యాదర్ చేసేది ఎవరు అని చెప్పి ఒక క్యూరియాసిటీ. టీమే అండి. ఇప్పుడు ఏ డైరెక్టర్తో వర్క్ చేస్తే ఆ డైరెక్టర్తో మేము నాకు కథ చెప్పి 2 years అయ్యింది ఈయన కథ చెప్పి. అప్పటి నుంచి రెగ్యులర్ కలుస్తూ ఉంటాం కదా. సో ఎప్పటికప్పుడు అప్డేట్ అవుతా, ఇది ఇలా కాదు ఇలా చేద్దాం అనే టైంలో ఇలాంటి సెటైర్ కూడా ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. ఈయన కూడా ఇప్పుడు ఫుల్ సెటైర్లో రెడీ అయ్యారు. రెడీ చేసేసారా? సార్ ఇంకొకటి, మీ కెరియర్ స్టార్టింగ్ నుంచి చూస్తే డిఫరెంట్ జోనర్స్ చేసుకుంటూ వచ్చారు. బట్ ఎక్కువ కమర్షియల్ సక్సెస్ అంటే మీకు ఈ కామెడీ జోనర్లో ఈ మధ్యకాలంలో సింగిల్ అయితే ఏంటి, అదే మీకు కెరియర్ బిగ్గెస్ట్ హిట్లు. బట్ ఇలాంటి టైంలో కూడా ఒక డిఫరెంట్ సబ్జెక్ట్స్ తీసుకోవడానికి ఏమైనా భయం వేస్తుందా? అంటే నాకు ఈ జానర్లోకి షిఫ్ట్ అవ్వటానికి ఛాన్స్ ఇచ్చి నాకు క్రెడిబిలిటీ ఇచ్చింది నాకు డిఫరెంట్ సినిమాయే. ఈవెన్ దో డిఫరెంట్ సినిమా చూసే ఆడియన్స్ కొంచెం కమర్షియల్ సినిమా చూసే ఆడియన్స్ కన్నా తక్కువ ఉన్నా కూడా వాళ్ళే నాకు ఇచ్చింది క్రెడిబిలిటీ. సో వాళ్ళని కూడా మ్యాక్సిమం మంచి కథ, డిఫరెంట్ కథ దొరికినప్పుడు ధైర్యంగా చేసేస్తానండి. డౌట్ అయితే ఉండదు. ఆడియన్స్ అయితే 100% సాటిస్ఫై అవుతారు. ఏదైతే ఈ కమర్షియల్ ఆడియన్స్ ఉన్నారో వాళ్ళు కొంచెం అది ముందే ప్రిపేర్ చేయాలి. సినిమా ముందే ఇది అందరికీ తీసిన సినిమా కాదు ఇది అని ఏదైతే జానర్ ఉందో దానికి స్టిక్ అయ్యి దాన్ని క్లియర్గా ప్రమోట్ చేసుకుంటే సరిపోతుందని. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ అండి. విష్ణు గారు, మాకు బయట చూస్తే మామూలు విష్ణువు కానీ తెర మీద చూస్తే ఆ విన్యాసం అనేది చాలా అద్భుతంగా ఉంది. ఆ టైమింగ్ కావచ్చు అంతా కూడా. అసలేంటి ఆ స్క్రీన్ ట్రాన్స్ఫర్మేషన్ అనేది బయట విష్ణుకి ఒకసారి యాక్షన్ చెప్పగానే కుర్రాళ్ళకి ఏం కావాలో ఆ టైప్లో వెళ్ళి చేయడం అనేది ఒక డైరెక్టర్కి సరెండర్ అవుతూ ఆ ఫన్ క్రియేట్ చేయడం అనేది సో ఎలా మేనేజ్ చేస్తారు? సో ఇక్కడ యూత్లో ఉన్నటువంటి పాయింట్ ఎలా క్యాచ్ చేస్తుంటారు? నేను యూతేనండి. సో ఏం లేదండి, అంటే తెలీదు అది. వన్స్ యాక్షన్ అన్న తర్వాత కొంచెం అన్నీ మర్చిపోవటం అలవాటు అయిపోయింది బాగా. సో ఆ ఫ్లోలో చేసేయటమే. ఫస్ట్ నుంచి కూడా ఎంటర్టైన్మెంట్ కాకుండా వేరే జానర్లు చేసినా కూడా కొంచెం బయట ఎలా ఉంటాను, స్క్రీన్ మీద ఎలా ఉంటాను చాలామంది మీలాగా అడిగేవారు. మేబీ అదే యాక్టింగ్ కదండి, ఇంకా అదంతే.
అంటే ఇలా 2-3 సినిమాలు అంటే సామాజిక వర్గం ఉన్న సింగిల్ ఇవన్నీ వచ్చాయి. ఒక టైప్ ఆఫ్ ఒక ఎంటర్టైన్మెంట్ వేలో తీసుకెళ్తాయి. సో ఇలాంటి 2-3 సినిమాలు వరుసగా చేసుకుంటూ వెళ్తే మీకు మొన్నటి రావచ్చు, చూసే ఆడడానికి ఒకసారి చూస్తే Definitely. చూస్తే బోర్ కొడుతుంది. అంటే ఇంక చేంజ్ ఓవర్ ఎలా కోరుకుంటారు, ఎలాంటి కథలతో ఆడియన్ని ఇంటరాక్ట్ చేయాలని? ఇప్పుడు సామజవర్గంన చూసామంటే బ్రదర్ సిస్టర్ లవ్ స్టోరీ అండి అది. అంటే పెళ్ళి వాళ్ళు ఒక పెళ్ళి అయితే వాళ్ళిద్దరు బ్రదర్ సిస్టర్ అవుతారు, అది డిఫరెంట్ స్టోరీ, దాంట్లో ఎంటర్టైన్మెంట్. సింగిల్ వచ్చేసి యాంటీ క్లైమాక్స్. తెలుగులో యాంటీ క్లైమాక్స్ ఎమోషనల్గా తీసిన సినిమాలు హిట్ అయినాయి, కానీ ఎంటర్టైనింగ్గా తీసిన సినిమాలు ఎప్పుడు చేయలే, అది కొత్తదే ఆడియన్స్కి. ఇది అలాగే ఒక కొత్త పాయింట్ అండి, కంప్లీట్ కొత్త పాయింట్. ఎంటర్టైన్ అవుతానే ఒక మంచి కథ, అందరికీ హత్తుకునే ఒక కథ ఓపెన్ చేస్తాం. కథ ఉంటేనే ఎంటర్టైన్మెంట్ చేయాలండి, లేకపోతే ఎంటర్టైన్మెంట్ చేయడం చాలా కష్టం అన్నిటికంటే. డైరెక్టర్ గారు ఇలా అసలు ఒంగోలు, మీరు ఇందాక ఒంగోలు గీత లాంటి కుర్రోడు డైరెక్టర్గా వస్తున్నాడని చెప్పేసి హీరో గారు అప్రిషియేట్ చేశారు. ఒంగోలులో ఉన్నటువంటి పదాలు వాడి భయపెట్టారు, ఆ పదాలు ఎలా ఆడియన్స్ తీసుకుంటారు అని చెప్పేసి ఇందాక విష్ణు గారు చెప్పారు. అసలు ఏంటి ఒంగోలులోంచి ఆ వర్డ్స్ ఎలా ఉంటాయి, దానికి సంబంధించినటువంటి తాలూకు ఎలా ఎంటర్టైన్మెంట్ అవుతుంది, ఆ బ్యాక్గ్రౌండ్? ఇప్పుడు టీజర్లో చూశారు కదా సార్, కొంచెం ఆ కైండ్ ఆఫ్ ఎంటర్టైన్మెంటే ఉంటుంది. సో అంటే అక్కడ చిన్న లాంగ్వేజ్ ఉంటుంది, ఇప్పుడు చిన్న ఫ్రస్ట్రేషన్ వచ్చినప్పుడు కానీ మనం మాట్లాడేటప్పుడు కానీ, సో ఆ కైండ్ ఆఫ్ పదాలు వస్తుంటాయి కాబట్టి అలా ట్రీట్ చేశాను. సో అది సార్. మారుతి గారు మేడం, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్, Thank చాలా you. బాగుంది, ఇంట్రెస్టింగ్గా ఉంది టీజర్ చూసినప్పుడే. డైలాగ్స్ ఎవరెవరికి ఎంత కరెక్ట్గా తగలాలో అంత కరెక్ట్గా తగిలేదట్టే ఉన్నాయి. హ్యూజ్ కంగ్రాచులేషన్స్ ఫర్ హోల్ టీమ్. Thank you. అయితే సార్, ఇలాంటి ఒక ఎంటర్టైనింగ్ ఫిలిం వస్తున్నప్పుడు ద లెంత్ ఆల్సో మ్యాటర్స్. సో ఆల్రెడీ సెన్సార్ అయిపోయింది అంటున్నారు కాబట్టి, వాట్ ఈస్ ద డ్యూరేషన్ ఆఫ్ ద ఫిలిం? టీజర్ సెన్సార్ అయిందండి. ఓకే, టీజర్ సెన్సార్. ఫైన్. అయితే ఓవరాల్గా మీ సినిమాని ఎంత డ్యూరేషన్లో ప్రజెంట్ చేయాలనుకుంటున్నారు? అంటే చాలా షార్ట్ అండ్ స్వీట్గా ఉంటుందండి ఫిలిము. సో ఫిలింకి ఎంత లెంత్ నీడ్ అనేది ఉండిద్ది, బట్ అనుకున్న లెంత్లోనే ఉండిద్ది, ప్రాబ్లం అయితే ఉండదు. చెప్పేసి పర్లేదు, 2 hours అండి కరెక్ట్గా. 2 hours. శ్రీ విష్ణు అన్న అండ్ నయన్ సారిక, సో మీరు చూస్ చేసుకునే కథలు చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటాయి. అండ్ ప్రతి కథ కూడా మీరు వచ్చింది ఆడియన్స్ని ఎంటర్టైన్ చేసింది, ఒక హిట్ అయితే తీసుకెళ్ళింది. ఈ పర్టికులర్ స్టోరీని యాక్సెప్ట్ చేయడానికి వాట్ ఇస్ దట్ వన్ ఎలిమెంట్ ట్రిగర్స్ యూ టు చూస్ దిస్ స్టోరీ అంటే ఏం చెప్తారు? His writing, I would say. This is completely a director's movie, and the characters that he has written, అలా రాసారంటే ఒక్కొక్క క్యారెక్టర్కి ఒక్కొక్క టర్న్ అండ్ ఆర్క్ ఉంది మూవీలో, అండ్ ఎవ్రీ క్యారెక్టర్ ఇస్ వెరీ స్పెషల్. So my character he has written wholeheartedly, I would say, and that is one of the reasons I have chosen Manish. విష్ణు గారు Yeah. విష్ణు గారు, మీరు అంటే ఏ సినిమాను కొత్తలో సినిమాలు వస్తుంటే ఈవెంట్కి మీరు గెస్ట్గా వెళ్తుంటారు కదా రిలీజ్ టైంలో. అవునండి. మీ సినిమాకి ఇప్పుడు ఎవరు గెస్ట్గా వస్తారు తర్వాత రిలీజ్ ఈవెంట్? బేసిక్గా నేను బేసిక్గా ఎవరిని అడగలేనండి, ఇబ్బంది నాకు. అడిగితే 100% అందరూ వస్తారు. మొన్న చిన్న ఇబ్బంది అయింది కదా, అంటే 2 సినిమాలు ఒకేసారి అనే ఇది వచ్చింది కదా, అప్పుడు కొంచెం ప్యానిక్ అయ్యా, ఎలా ప్రమోట్ చేయాలి ఏంటి అనే దాంట్లో కన్ఫ్యూజన్ అయ్యా. అప్పుడు నిజంగా అప్పుడు నాకు అర్థమైందనమాట, అంటే ఆల్మోస్ట్ అందరు హీరోలు, ఆల్మోస్ట్ అందరు ప్రొడ్యూసర్లు, హీరోలు అయితే కొంతమంది నీకు ఇబ్బంది అంటే చెప్పు, మేము కూడా నీ ప్రమోషన్లో జాయిన్ అవుతాం, ఎలాంటి ఇబ్బందో మాకు తెలుసు, అర్థం అవుతుంది, ఏం కంగారు పడకు, మేము ఉన్నాం చాలామంది చెప్పారు. అప్పుడు చాలా హ్యాపీ ఫీల్ అయ్యా. నేనైతే ఎవరిని అడగను, బట్ నన్ను ఎవరిని అడిగితే వెళ్తాను. సింగిల్ సక్సెస్ అయింది కదా, అది మరి పార్ట్ 2 అన్నారు అప్పుడు. అవునండి, అవును. ఎప్పుడు ఉంటుంది? అది అవుతుందండి, వర్క్ అవుతుంది, ఆల్రెడీ స్టార్ట్ చేశారు, వెరీ సూన్. విష్ణు గారు ఇక్కడండి, యాక్చువల్గా అంటే ఒక హీరో అయితే చాలు అనే ఇది నుంచి ఇప్పుడు చాలామంది హీరోలకి అంటే వాళ్ళ పేరు మీద సినిమా అనేది రావడం చాలా రేర్గా జరుగుతుంటుంది. అవును. మీకు చాలా ఎర్లీ స్టేజ్లో విష్ణు విన్యాసం అని మీ పేరు మీద ఒక సినిమా రావడం, ఈ జర్నీ అనేది మీకు ఎలా అనిపిస్తుంది సార్? హ్యాపీ అండి, వెరీ హ్యాపీ. నా పేరు మీద అనేసరికి నేను ముందు ఒప్పుకోలేదు, అంటే మీరు అన్నట్టే కొంచెం అది ఎక్స్ట్రా ఇది ఉంటుంది. సో వన్స్ 1-2 స్కెడ్యూల్ అయిన తర్వాత నాకు పేరుకి రిలేటెడ్ ఇది ఉంది, 100% ఇది బయట మన క్యారెక్టర్కి బాగా దగ్గరగా ఉన్నాయి, కొంచెం ఈజీ కనెక్ట్ అవుతున్నా, అందరిలోకి ఈజీగా వెళ్తుందని ఈ టైటిల్ పెట్టడం జరిగింది. విష్ణు గారు ఇప్పుడు ఇందాక మన మ్యూజిక్ డైరెక్టర్ రతన్ గారు ఒక మంచి మాట చెప్పారు, గ్రేట్ టెక్నీషియన్ అండి, ఆయన రియల్ హీరో, అన్నీ అసలు డైరెక్టర్ గారు వెనకాతలే ఉండి అన్నీ కరెక్ట్గా జరుగుతున్నాయా లేదా అన్నీ చూసుకుంటున్నారు అని ఆ రికార్డు లేదా ఆ నోషన్ ఉంది ఇండస్ట్రీలో.
శ్రీ విష్ణు చాలా లాస్ట్ మినిట్ వరకు అన్ని జాగ్రత్తగా చూసుకుంటాడు అనేది. అంటే మీరు డైరెక్టర్స్ మీద డిస్బిలీఫా లేదా మీ మీద మీకు ఒక ఓవర్ డోస్ ఆఫ్ కాన్ఫిడెన్సా? లేదండి, ఎక్కడ ఇంబ్యాలెన్స్ వస్తుంది? సింపుల్. నేను చేసేది అందరూ కొత్త డైరెక్టర్లు అండి. ఓకే, కొత్త డైరెక్టర్లు. ఇప్పుడు మీ మీడియాలో కొత్త వాళ్ళు ఎవరన్నా వచ్చారనుకోండి, మిమ్మల్ని సలహా అడిగితే మీ ఎక్స్పీరియన్స్ షేర్ చేస్తారు కదా. ఇప్పుడు అలాగే ఎవరు లేరులేండి, వాళ్ళని మేము సలహా అడిగేటట్టుగా తయారయ్యారు. కానీ అయితే అలా సలహాలు అడిగే వాళ్ళతో నేను చేస్తాను కాబట్టి నేను అది ఫేస్ చేయట్లేదు. సో సినిమా అంటే డైరెక్టర్ ఒకటే అని కాదండి, ఎప్పుడు టీం వర్క్, అది నేను బిలీవ్ చేస్తా. నేను ఒక్కడనే అని కాదు, నేను వర్క్ చేసేటప్పుడు ఈవెన్ ప్రొడ్యూసర్ని, మ్యూజిక్ డైరెక్టర్ని, ఎడిటర్ని అందరిని ఇన్వాల్వ్ చేస్తా. వాళ్ళంతటి వాళ్ళు అంటే ఫైనల్ రెస్పాన్సిబిలిటీ మీరు తీసుకుంటారు సినిమాది. మరి ఇప్పుడు ఈ సినిమా కంప్లీట్ వస్తుందంటే ఇప్పుడు అంతా కొత్త వాళ్ళు కదా, ఇప్పుడు మరి నేను బాధ్యత వహించాలి కదా. సో సినిమా రిలీజ్ వరకు ఆ సినిమా కోసమే పాటు పడతామండి. ఇంకా వన్ సినిమా రిలీజ్ అయిపోయిందంటే ఎగిరిపోవచ్చు హ్యాపీగా వీళ్ళందరూ. అదేలేండి. అయితే ఇప్పుడు ఇందాకలా 3 times మీరు హీరోయిన్ గురించి బాగా చేసింది, చాలా బాగా చేసింది, మొహమాటానికి చెప్పట్లేదు, మామూలుగా చెప్తాం కానీ ఇందులో బాగా చేసింది అని 3 సార్లు చెప్పారు మీరు. అంటే దీంట్లో హీరోయిన్ లీడ్ ఎక్కువ చేస్తుంది, లీడ్ చేస్తుంది. మగాళ్ళందరికీ చిరాకు వస్తుంది, రే అన్నట్టు వస్తుంది. సో అది ప్రొజెక్ట్ చేయటం చాలా కష్టం. బేసిక్గా నేను ఎందుకు చాలా బాగా చేసింది తను అని చెప్పానంటే, తెలుగు వచ్చేసిందండి ఆ అమ్మాయికి అంతా బాగా మాట్లాడుతున్నా. తెలుగులో ఆపోజిట్ యాక్టర్ కూడా తెలుగులో ఉన్నప్పుడు మనకి ఏమవుతుందంటే, ఇప్పుడు ఎంటర్టైనర్లు మనం 10 టేకులు అయి చేస్తే వర్కౌట్ అవ్వదు, మనకే చిన్న మొనటనీ వచ్చేస్తుంది. 1-2 సార్లు అంటే ఓకే, 1-2-3 టేకులు ఓకే అయిపోవాలి. సో ఒక్కొక్కసారి మనం బయట నుంచి లాంగ్వేజ్ రాని అమ్మాయిలతో చేసినప్పుడు కొంచెం ఇది ఉంటుంది, ఆ టెన్షన్ ఏం లేదనమాట. వెంటనే క్యాచ్ చేస్తుంది. 2-3 పేజీలు డైలాగులు ఇచ్చినా కూడా ఓకే ఫినిష్ చేస్తుంది. వెరీ గుడ్. రతన్ గారు, మీ బాస్ ఈ మధ్య ఒక కల్లోలం సృష్టించి, రెహమాన్ గారు, అంటే మాకు ఇక్కడ చాలా దారుణమైన అంత ప్రాబ్లమ్స్ ఉన్నాయి, సెక్టేరియనిజం ఉన్నది, లేకపోతే పార్షియాలిటీ ఉన్నది, ఇలాంటి కామెంట్లు ఏవో చేస్తే అది నేషనల్ వైడ్ డిబేట్ అయ్యింది, రైట్? మీరు కూడా అలాంటి పార్షియాలిటీలు గట్టా, ఎందుకంటే అర్జున్ రెడ్డి తర్వాత మీకు వచ్చిన ఇమేజ్కి మీరు అంత స్లాట్కి, ఆ టాప్ ర్యాంక్కి వెళ్ళలేదు అనే ఒక పాయింట్ ఉన్నది సార్. మీరేంటి మీ కెరీర్ పాయింట్ ఆఫ్ వ్యూలో మాట్లాడాలంటే ఏం మాట్లాడతారు? నా గురుగారు పరంగా నేను మాట్లాడకూడదు, అతనికి ఉన్న ప్రాబ్లం గురించి నేను చెప్పకూడదు. సో నా గురించి చెప్పాలంటే, నన్ను నమ్మిన వాళ్ళకి నేను సర్వెంట్ లాగా వాళ్ళకి చేస్తా. నన్ను నమ్మారు విష్ణు గారు, నేను మారుతి గారు, విష్ణు, అందరూ ఇన్ని ప్రాబ్లమ్స్ ఉంది, ఏదో కాంట్రవర్సీ ఉంది అని చూడకుండా వాళ్ళు సాంగ్స్ చూస్తే నాకు ఈ ఛాన్స్ ఇస్తున్నారు. టాలెంట్ చూసి ఎంకరేజ్ చేసిన వాళ్ళు ఉన్నప్పుడు మిగతా వాళ్ళు ఏదైనా చెప్తారు సార్, అది పట్టించుకోవడం. నిజంగా చెప్పాలంటే నాకు కొన్ని తెలియదు, కొత్తగా చెప్తారు. నేను ఇండస్ట్రీ ఆఫ్టర్ అర్జున్ రెడ్డి ఫినిష్ అయిన తర్వాత నేను ఆస్ట్రేలియా నుంచి వచ్చిన అబ్బాయి, ఇయర్కి ఒక మూవీ చేస్తానని ఒక కాంట్రవర్సీ వచ్చింది. అందరూ చెప్తూనే ఉన్నారు ఇయర్కి ఒక మూవీ. లేదు, అలా లేదు. నేను వచ్చినది మ్యూజిక్ కోసం. నేను ఇక్కడ అన్నం పెట్టింది తెలుగమ్మ. నేను ఇక్కడ వర్క్ చేయడానికే వచ్చాను. ఏ మూవీ వచ్చినా, ఎన్ని మూవీ వచ్చినా వర్క్ చేయడానికి రెడీగా ఉన్నా. నన్ను నమ్మిన వాళ్ళ కోసం, నా కోసం రాదని ఒక మంచి మ్యూజిక్ ఇస్తారు కొన్ని పీపుల్ నమ్ముతున్నారు. దాన్ని నేను చేయాలి. ఒకరి కోసం, విష్ణు గారి కోసం, ఈ మారుతి గారి కోసం, నన్ను నమ్మిన వాళ్ళకి నేను ద్రోహం చేయను, నేను చెయ్యలేదు. వాళ్ళు బ్యాక్లో ఏం జరుగుతుంది అస్సలు నాకు తెలియట్లేదు సార్. మీ సాంగ్ హిట్ అయినా కూడా, సార్ హిట్ అయిందా సార్ నేను అడిగి నేను చెప్తాను. నా వైఫ్ తెలుగు అమ్మాయి. సో అమ్మాయి ఇది ఏంటి పదాలు తెలుగులో ఇలా చెప్తున్నారంటే, కమెంట్స్లో కూడా బూతులు తిట్టినా కూడా ఇది ఏంటిది అన్న చెప్తే, అలా లేదండి, ఇది మంచి వార్త, మిమ్మల్ని పొగడే చెప్పారు. ఇంగ్లీష్లో సిక్ అని పెడతారు సార్, సాంగ్ ఈజ్ సిక్ అని పెడతారు. బట్ నేను సిక్కా బాగలేదంట, లేదు సూపర్ ఉంది, ఇలాంటి కన్ఫ్యూజన్స్ ఉన్నాయి ఇక్కడ ఇండస్ట్రీలో. చాలా మంచి సాంగ్ చేయడానికి నా గురుగారు నన్ను ఇక్కడ పంపించారు, నేను చేస్తున్నాను.
తర్వాత ఎవరెవరిలా నమ్ముతున్నానో వాళ్ళకి నేను సర్వెంట్గా చేస్తాను. ఫ్యాంటాస్టిక్. మీ అందరికీ ఆల్ ది వెరీ బెస్ట్. లాస్ట్ క్వశ్చన్ ప్లీజ్. మైసెల్ఫ్ విష్ణు. ఫిలింలో చాలా విష్ణు మీద చాలా జోక్స్ ఉన్నాయి. అండ్ విష్ణు మీ క్యారెక్టర్ ఫిలిం క్యారెక్టర్ ఒకటే నేమ్ అవ్వడం చాలా రేర్ అనుకుంటా. ఇదే అందులో ఒక ఫిలిం. సో మీ క్యారెక్టర్కి ఏమైనా రిఫరెన్సెస్ ఉంటాయా ఫిల్మ్? లేవండి. అంటే ఈ నెంబర్లు ఇవన్నీ చెప్పిన తర్వాత అసలు ఏంటి అని చూసా, అదో పెద్ద సబ్జెక్ట్లో ఉంది అంతే. అది తప్పితే పెద్ద ఏమి. అండ్ పంచెస్ ఎలా ఉండబోతున్నాయి అంటే చాలా గట్టిగా ఉంటాయి. Thank you so much to all the media. Thank you so much to the whole team of Vishnu Vinyasam. See you all theaters on February 28. Thank you so much.